నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. కొంతమంది ఎప్పుడు అలసటగా తినాలనిపించదు, కాళ్ళలో బరువుగా ఉంటుంది, కాళ్ళు లాగినట్టుగా అనిపిస్తాయి, అట్లాగే గుండె కొంచెం ఎక్కువగా కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటే ఇది B1 లోపం కావచ్చు. మామూలుగా అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాకేమైనా గుండె జబ్బు ఉందేమో, నరాల జబ్బు ఉందేమో అనుకుని అన్ని పరీక్షలు చేయించుకుంటుంటారు. కానీ అన్ని పరీక్షలు నార్మల్గానే వస్తుంది. ఈ విటమిన్ లోపం ఏమైనా ఉందేమో అని చూసుకుంటే, ఆహారంలో మార్పులు చేసుకుంటే ఈ లక్షణాలన్నీ వెంటనే తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ B1 అనేది ఏంటి? ఈ B1 విటమిన్నే థయమిన్ అని కూడా అంటారు. ముఖ్యంగా గుండె, నరాలు, మెదడు దీనికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఈ విటమిన్ చాలా అవసరం. ఎలా అవసరం అంటే, మనము అన్నం తింటుంటాం, లేకపోతే చపాతీ తింటుంటాం, ఈ రకమైన పిండి పదార్థాలు అనేకం తీసుకుంటుంటాం. ఇవన్నీ కూడా శక్తిగా మారితేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ శక్తిగా మారడానికి కొన్ని ఎంజైమ్స్ అవసరమవుతాయి. అవన్నీ పనిచేయాలంటే ఇది కోఎంజైమ్ లాగా ఈ విటమిన్ B1 అనేది పనిచేస్తుంది. ఈ విటమిన్ మనకి శరీరంలో ఉంటేనే మనం ఎంత తిన్నా కూడా అదంతా శక్తిగా మారి మనము ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ విటమిన్ కనుక మనకి తక్కువగా ఉందనుకోండి, ఈ గ్లూకోజ్ సరిగ్గా శక్తిగా మారకపోతే లాక్టిక్ యాసిడ్ అనేది పేరుకపోతుంది. ఫలితంగా అలసటగా ఉంటాయి, కాళ్ళు బలహీనంగా, లాగినట్టుగా, జోముల్లాగా, తిమ్మిర్లాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్ళలో వాపు వస్తూ ఉంటుంది చాలామందికి. ఏదైనా గుండె జబ్బేమో అని టెస్టులు చేసుకుంటే అన్ని టెస్టులు నార్మల్గానే ఉంటాయి. దీనికి కారణం కూడా ఈ విటమిన్ లోపం కావచ్చు. దీన్ని వెట్ బెరీ అని కూడా అంటాం. మెదడు ముఖ్యంగా గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ B1 లేకపోతే గ్లూకోజు ఉపయోగపడదు, కండరాలకు ఉపయోగపడదు, అదే మెదడుకు కూడా ఉపయోగపడదు. దాంతో చిరాకు, లేకపోవడము, ఏ విషయం మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, ఆహారం తినాలనే ఇష్టం లేకుండా పోతుంది, దాంతో బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. ఏ రకమైన ఆహార పదార్థాల్లో ఈ థయమిన్ లేదా B1 ఉంటుంది అని అంటే, ముఖ్యంగా బ్రౌన్ రైసు, పల్లీలు, మిల్లెట్స్, అట్లాగనే విత్తనాలు, అంటే మీరు సన్ఫ్లవర్ సీడ్స్ అని, ఆ సీడ్స్ అని తింటుంటాం కదా, విత్తనాలు, గుడ్లు, చేపలు, ఇవన్నీట్లో కూడా B1 సక్రమంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం బాగా పాలిష్ చేసిన బియ్యం తినే వాళ్ళల్లో, అంటే అన్నము బాగా తెల్లగా ఉన్న అన్నం తింటూ ఉంటారు, అట్లాగే బియ్యం ఎక్కువ ఉడికిస్తుంటారు, కొంతమంది అన్నం వార్చుతుంటారు, దీనివలన కూడా ఈ థైమిన్ లోపం ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ముందు మీరు ఆహారాన్ని సరిదిద్దుకోండి. ఆహారాన్ని సరిదిద్దుకుంటే పెద్ద పెద్ద టెస్టులు, లేకపోతే మాకు ఏదో జబ్బు ఉన్నది అనేది పోయి మీరు కనీసం ఒక నెల రోజుల్లో ఇవన్నీ కూడా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. ట్యాబ్లెట్ల రూపంలో కూడా కొంతకాలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో ఈ విటమిన్ వాడుకోవాలి. ఈ వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.